ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అన్న వ్లాగ్స్. ఈరోజు మేమైతే సోమవారం నిద్రోప దర్శనానికి సింహాచలం అయితే వెళ్తున్నామండి. అంటే మేము వైజాగ్ వచ్చి 14 years అవుతుంది. కానీ లాస్ట్ ఇయర్ కాకుండా క్రితం 2 years బ్యాక్ అయితే మేము ఒక్కసారి మాత్రం వెళ్ళాము సోమవారం దర్శనానికి. అప్పుడు కూడా ఇలాగే మధ్యాహ్నం టైంలోనే వెళ్ళాము. ఇంకా ఈరోజు కూడా మధ్యాహ్నం టైంలో వెళ్దాము, తొందరగా దర్శనం అవుతుందేమో అని చెప్పి మేము ఇక్కడ టికెట్స్ అయితే ఏం తీసుకోలేదు, ఫ్రీ దర్శనానికే వెళ్తున్నాము. ఇంకా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఎంత టైం పడుతుంది ఏంటి అనేది మాకు కూడా తెలియదు. అందుకే ఇంకా అన్నీ రెడీ చేసుకుని, అంటే ఈవినింగ్ సాయంత్రం పిల్లలకి కూడా అన్నీ రెడీ చేసేసి వెళ్తున్నాము. ఇంకా నైట్ ఏ టైం అయినా కానీ పర్వాలేదు అన్నట్టుగా మేమైతే అన్నిటికీ ఫిక్స్ అయ్యి అయితే వెళ్తున్నాము. 5 గంటలు పట్టచ్చు, 6 గంటలు పట్టచ్చు, లేదా 10 గంటలు పట్టచ్చు, లేదా 2 hours అయిపోవచ్చు. అక్కడికి వెళ్ళేంత వరకు ఎవరికి తెలియదు అనమాట ఎంత టైంలో దర్శనం అవుతుంది ఏంటి అని. అలాగే ఈసారి అయితే ఇంకా మా వారు రావట్లేదండి. మేము లేడీస్ బ్యాచ్ అందరం కలిపి వెళ్తున్నాము. ఇంకా మా వారికి పని ఉండడం వల్ల ఆయన అయితే రావట్లేదు. మేము 2 years బ్యాక్ కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పెట్టాను. ఫస్ట్ టైం మేము సింహాచలం చందనోత్సవానికి వెళ్తున్నామని. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం అయితే వెళ్తున్నాము. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే నాకు కుదరక నేనైతే వెళ్ళలేదు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం ఏ విధంగా అయ్యింది, ఎంత టైం అయ్యింది అనేది అన్నీ కూడా ఈ వీడియోలో నేను ఒక్కొక్కటిగా మీతో షేర్ చేస్తాను. ఇంకా టైం అయితే ఇప్పుడు 12 అయింది. ఇంకా భోజనాలు చేసి బయలుదేరదాం అనేసి ఫిక్స్ అయ్యాము. 12:30 ఆ టైంకి అయితే బయలుదేరుతాము. ఇంక మళ్ళీ వెళ్ళిన తర్వాత అక్కడ ఏ టైము ఏంటి అనేది ఇంకా వీడియోలో చూసేయండి. 12-12:30కి బయలుదేరుదాం అనుకుంటే ఇంకా 1 o'clock అయితే బయలుదేరామండి. ఇంకా మా ఆడవాళ్ళతో పనులు మామూలుగా ఉండవు కదా మరి. అందుకే ఈవిడ చూడండి నచ్చింది. కానీ అప్పుడు ఈ జనాన్ని చూసి 1కి అయితే బస్ స్టాప్కి వచ్చేసామండి. ఈ ఫ్రీ బస్సుల ఎఫెక్ట్ ఏంటో కాదు కానీ అసలు బస్ స్టాప్లో బస్సులే ఆపట్లేదు. అలా ఒక 1/2 hour వెయిట్ చేస్తే ఒక బస్సు వచ్చింది, అది కూడా ఆపలేదు. ఎవరు దిగేవాళ్ళు ఉంటే బస్ స్టాప్ కాకుండా ముందుకు వెళ్ళి ఆపేడండి. ఇంకేదో పరిగెట్టుకుని వెళ్ళి ఎక్కకండి నెక్స్ట్ బస్సు వస్తుందన్నా సరే గొడవాడు మరీ ఎక్కాము. తీరా ఎక్కితే అతను అసలు మేము ఎక్కిన స్టాప్ నుంచి కాకుండా ముందు ఎక్కడో స్టాప్ నుంచి ఎక్కడికో టికెట్ అయితే కొట్టాడండి. ఇంకా గవర్నమెంట్ ఫ్రీగా డబ్బులు ఇస్తుందని వాళ్ళు కూడా మనం ఎక్కిన స్టాప్ కాకుండా ఎక్కడెక్కడ నుంచో ఎక్కడికో కొట్టేస్తున్నారే అమౌంట్. ఇంకా తర్వాత హనుమంత్ వాక్ దిగిపోయాము. హనుమంత్ వాక్ దిగిన తర్వాత ఏంటంటే ఇక్కడ నుంచి బస్సులు అయితే ఏమీ లేవండి. ఇంకా ఆటోకి మళ్ళీ అడవివరం వరకు వెళ్తున్నాము. మేము ఉండేది మధురవాడ కాబట్టి ఇంకా మధురవాడలో దిగి అక్కడ వాళ్ళు వెళ్ళే వాళ్ళందరూ కూడా అడవివరంలో అంటే ఓన్ వెహికల్స్లో వెళ్ళినా సరే ఏ వెహికల్ని కూడా కొండమీదకు అనుమతించలేదండి. ఇక్కడ పార్కింగ్ ప్లేస్లు అనేది ఏర్పాటు చేశాడు. ఇక్కడే పార్కింగ్ చేసి మనం ఇక్కడ దేవస్థానం వాళ్ళు ఫ్రీ బస్సులు అయితే ఉంటాయి, ఆ బస్సుల్లో మనం కొండ మీదకి అయితే వెళ్ళాలి. ఇంకా బస్సు ఇలా దిగామో లేదో ఇక్కడ కూడా మజ్జిగలని, ఉప్మా అని, కేసరి అని అలా ఏదో ఒకటి పంచుతున్నారండి బస్ స్టాపుల దగ్గరే. అంటే మనం బస్సు ఎక్కించుకుని కొండ మీద తీసుకెళ్లే దగ్గరే ఇవన్నీ కూడా పంచుతున్నారు. ఇంకా ఎండకి వెళ్ళాం కదా, మాకు కూడా కూల్గా ఉంటుందని ఇక్కడ పుచ్చకాయ ముక్కలు ఇస్తుంటే ఆ పుచ్చకాయ ముక్కలను అయితే తీసుకుంటున్నాము. చాలా ఎండ అయితే ఉందండి. ఇంక ఇక్కడికి వచ్చేసరికి 2 అయిపోయింది. ఇక్కడికి రాగానే బస్సులు అయితే ఉన్నాయన్నమాట, చాలా బస్సులు అయితే ఉన్నాయండి ఇంకా మనల్ని కొండ మీద తీసుకెళ్ళడానికి. అలాగే ఇక్కడ నేను స్టాల్స్ అనేవి చూపిస్తున్నాను చూడండి. సమ్మర్ కదా కాబట్టి ఎక్కడికక్కడ మనకి వాటర్ బాగా సప్లై చేస్తున్నారు. అలాగే బటర్ మిల్క్ కూడా ఎక్కడికక్కడ బాగా సప్లై చేస్తున్నారండి. అలాగే వాటితో పాటుగా చాలా దగ్గరలో మెడికల్ క్యాంపులు అయితే ఏర్పాటు చేశారు. అలాగే బస్సులు కూడా మనం ఎక్కడ వెయిట్ చేయకుండా ఒకదాని వెనకతల అసలు 1 minute గ్యాప్ కూడా లేకుండా అలా బస్సులు కూడా వచ్చాయండి. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే చాలా ఫ్రీగా బస్సులు అయితే ఎక్కేసాము. మేము మధ్యాహ్నం టైంలో కదా వెళ్ళాము. అలాగే ఫ్రెండ్స్ అందరితో కదా వెళ్ళింది, ఇంకెక్కడ బోర్ కొట్టలేదండి. చాలా బాగా టైం పాస్ అయింది. ఇంకా మా జర్నీ అంతా కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడ వచ్చేసి మెడికల్ క్యాంప్ ఉంది. అలాగే ఇక్కడ ఉప్మాయో ఏదో పెడుతున్నారండి, టిఫిన్ అయితే పెడుతున్నారు. ఇంక మేము అప్పటికే బస్సు ఎక్కేసాము. ఇంక మధ్యాహ్నం టైంలో వెళ్తున్నాము. మళ్ళీ ఎన్ని గంటలకి ఇంటికి తిరిగి వెళ్తాము అనేది కూడా తెలియదు. ఇంకా అక్కడ వచ్చేసి బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా చూడండి మెడికల్ క్యాంప్ ఉంది, అలాగే వాటర్ కూడా ఇస్తున్నారు. ఇంకా గోవింద నీదే భారం, మా దర్శనం తొందరగా పూర్తి చేయించు స్వామి అనుకుంటూ కొండ అయితే ఎక్కేస్తున్నామండి. ఇదే సింహాచలం కొండ. మేము చాలా టైమ్స్ సింహాచలం వస్తూ ఉంటాము, కానీ నిజరూప దర్శనం అనేది సంవత్సరంలో ఒకసారే కదండి జరిగేది. అందుకే ఎక్కడెక్కడి నుంచో ఈ భక్తులు అయితే వస్తూ ఉంటారు. ఇది మామూలు టైంలో కూడా నేను చాలాసార్లు చూపించాను. వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ చాలా బాగా వస్తాయండి. ఇంక ఇక్కడ కూడా జనాలు అయితే ఏం కనిపించట్లేదు, ఎక్కువ ఇవి వెహికల్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ డ్యూటీ చేసే వాళ్ళు మాత్రం వెహికల్స్ అయితే పైకి వేసుకొచ్చారు. ఇక మేము బస్సు ఎక్కాం కదా, మేము ఎక్కినప్పుడు ఖాళీగానే ఉంది, మేమైతే కూర్చున్నాము. ఇంకా కొంతమంది అయితే ఇంక నుంచుని అయితే ఉన్నారండి బస్సు. కానీ వెళ్ళేటప్పుడు ఈ మాత్రం ఖాళీ అయినా ఉంది. ఇంకొచ్చేటప్పుడు ఎలా ఉందనేది కూడా నేను చూపిస్తాను.
ఇంక చూడండి మేము కొండ మీదకి అయితే వచ్చేసాము. కొండ మీద నుంచి కొండ కింద అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇంక కొండ మీదకి వెళ్ళేసరికి జనాలు అయితే మామూలుగా లేరు. ఏంట్రా బాబు ఈ జనాలు మధ్యాహ్నం టైంలో వెళ్తే తొందరగా అవుతుంది అనుకోండి, మేము వస్తే ఇంతమంది జనాలు ఉన్నారు, ఇంకా దర్శనం ఎప్పుడవుతుందా, ఇంకా ఫ్రీ దర్శనం కదా ఎక్కడుందా అని అనుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి వాలంటీర్లు అయితే చాలా బాగా సర్వీస్ చేశారండి. ప్రతి దగ్గర కూడా చాలా బాగా సర్వీస్ చేశారు. ఇంకా ఎక్కడ అంటే లాస్ట్ టైం ఇన్సిడెంట్ జరిగింది కదా, ఇప్పుడు కూడా అలాంటి ఇన్సిడెంట్ ఏం జరగకూడదు అనేసి ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా ఇక్కడ మెయింటెనెన్స్ అయితే చేశారు. ఇంకా ఇప్పుడు కొన్ని బస్సులు అయితే వెళ్ళిపోతున్నాయి, అంటే మార్నింగ్ టైంలో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇంకా వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, వెళ్ళే వాళ్ళు అయితే వెళ్తున్నారండి. ఇక్కడ వచ్చేసి 300 రూపాయల క్యూ లైన్లు ఒకవైపు, అలాగే ప్రీ దర్శనం 1000, 1500 అయితే 4 దర్శనాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి చెప్పులు, మార్నింగ్ టైంలో వచ్చిన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చెప్పులు పెట్టేస్తారనమాట. అంటే క్యూ లైన్ దగ్గరలో చెప్పులు అయితే పెట్టేసుకున్నారు. ఈ చెప్పుల్లో ఏ చెప్పు ఎక్కడ ఉందా అనేది ఎవరికి కూడా తెలియట్లేదు అనమాట. చాలా వెతుక్కుంటున్నారండి. నిజంగా చాలా చెప్పులు అయితే ఉన్నాయి. మాకు ఈ చెప్పులు చూసి ఏంట్రా బాబు మార్నింగ్ ఇంతమంది జనం వచ్చారా ఏంటి చెప్పులు అనేసి ఆశ్చర్యం అనిపించింది. మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత దూరం ఈ చెప్పులు అయితే ఉన్నాయో. ఇంకా మేము వచ్చేసి ప్రీ దర్శనానికి అని చెప్పి వెళ్తే అక్కడ ప్రీ దర్శనం దగ్గరికి వెళ్ళేసరికి 300 రూపాయల క్యూ లైన్లు అయితే ఖాళీగా ఉన్నాయమ్మా, అటు వెళ్ళిపోండి అని చెప్పి మమ్మల్ని 300 రూపాయల క్యూ లైన్లోకి అయితే పంపించేశారండి. మేము ఎటువంటి టికెట్ అయితే ఏం తీసుకోలేదు, కానీ ఆ దేవుడు అనుగ్రహం ఏంటో తెలియదు 300 రూపాయల క్యూ లైన్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే పైన మనకి చల్లగా ఉండడం కోసం ఈ విధంగా వేశారండి. చాలా కూల్గా ఉంది. సమ్మర్ కదా ఎలా ఉంటుందిరా బాబు వేడికి అనేసి మేమైతే వెళ్ళాం, కానీ ఎక్కడికక్కడ గాలి అయితే చాలా బాగా వచ్చిందండి. కానీ దర్శనం క్యూ లైన్లు అయితే చాలా ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏంటి అనేది నేను అన్ని క్యూ లైన్లు చూపిస్తాను. అలాగే అక్కడ మీకు చూపించాను కదా అది ప్రీ దర్శనం క్యూ లైన్ అండి. అలాగే ఇక్కడ వచ్చేసి ఒక పందిర్లా వేశారు కదా, ఇక్కడ వచ్చేసి క్యూ లైన్లు వచ్చేసి ఒక 15 వరకు ఉన్నాయి. దాని ఎదురుగానే ఇంకొక బిల్డింగ్లా ఉంది, అక్కడ 1000 రూపీస్ వాళ్ళు క్యూ లైన్లు అయితే తిరుగుతున్నాయి. అది కూడా సేమ్ మా క్యూ లైన్ లాగే ఉన్నాయండి. ఇవి వచ్చేసి 1000 రూపీస్ క్యూ లైన్లు అనమాట. అలాగే ఇక్కడ ప్రీ దర్శనం అండి, ఇందాక చూపించాను కదా వాళ్ళది. ఈ ప్రీ దర్శనం ఏంటంటే ఆ రోడ్డు మీద నుంచి ఇంకొక బిల్డింగ్ అయితే ఉందంట, ఆ బిల్డింగ్ దగ్గర తిప్పి మళ్ళీ గుడి ఎదురుగా ఇంకొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటే అక్కడ తిప్పి లోపలికి అయితే పంపించారు. అలాగే మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎక్కడికక్కడ టాయిలెట్స్ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అలాగే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ గోడ వచ్చేసి లాస్ట్ టైం ఈ గోడే పడిపోయింది కదా వర్షం వల్ల, అప్పటికప్పుడు నిర్మించిన గోడ పడిపోయి 3-4 చనిపోయారు కదండి, అది ఈ ప్లేసే అనమాట. అదే గోడ అండి, అదే చూపిస్తున్నాను. అక్కడ ఒక 15 క్యూ లైన్లు తిరిగేసి వచ్చేస్తే మళ్ళీ ఇక్కడికైతే వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక 10 క్యూ లైన్లు అయితే ఉన్నాయి. ఈ 10 క్యూ లైన్లు తిరుగుతుంటే మధ్యలో మాకు వాటర్ బాటిల్స్ అయితే ఇచ్చారండి. కానీ మార్నింగ్ తిని తాగిన వాళ్ళు చూడండి క్యూ లైన్లోనే పడేశారు. ఎక్కడికక్కడ డస్ట్బిన్లు అయితే ఏర్పాటు చేశారు. తాగి తినిన వాళ్ళు ఆ డస్ట్బిన్లో వేయచ్చు కదండి, అలా ఎక్కడ పడితే అక్కడైతే పడేశారు. ఇంకా అలా కొంచెం దూరం వచ్చేసరికి ఇక్కడ బటర్ మిల్క్ అయితే ఇస్తున్నారండి. ఇంకా బటర్ మిల్క్, వాటర్ ఇవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ చాలా ఎక్కువ సప్లై చేశారు. ఒక దగ్గరనే చెప్పలేమండి. ఇంకా అలా మనం వెళ్తూ ఉంటుంటే ఎక్కడికక్కడ బాగా అయితే ఇచ్చారు. ఇంకా అక్కడ ఒక దగ్గర 15, ఒక దగ్గర 10 క్యూ లైన్లు తిరిగేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఇంకొక 10 క్యూ లైన్లు అయితే ఉన్నాయండి. ఆ 10 క్యూ లైన్లు ఏంటంటే 2గా డివైడ్ చేశారు. ఒక దగ్గర 12 క్యూ లైన్లు, ఒక దగ్గర 10 క్యూ లైన్లు అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఓఆర్ఎస్ అయితే ఇస్తున్నారండి. అవి మాకైతే అందలేదు, మేము కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఇచ్చారు. ఇంకా ఒక దగ్గర 12, ఒక దగ్గర 10 క్యూ లైన్లు తిరిగేసి మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ వచ్చేసి ఇంకొక 10 క్యూ లైన్లు ఉన్నాయి. ఇది వచ్చేసి ఏంటంటే స్వామివారి రథం పెట్టే మండపం ఉంటుంది కదా, అక్కడికైతే వచ్చాము. అలాగే మా పక్కనే 1000 రూపీస్ వాళ్ళ క్యూ లైన్లు అయితే వెళ్తున్నాయి. ఈ రథం పెట్టే దగ్గర ఇక్కడ ఒక 10 క్యూ లైన్లు అయితే ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి బిస్కెట్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ ఒక 10 క్యూ లైన్లు తిరిగేసిన తర్వాత ఇంక వెళ్ళిపోతున్నామేమో లోపలికి అనుకుంటే మళ్ళీ తీసుకొచ్చి మనం మామూలు టైంలో సింహాచలం వెళ్తే ప్రీ దర్శనానికి వెళ్ళే రూమ్స్ ఉంటాయి కదండి, ఆ రూమ్స్లోకి అయితే పంపించారు. అలాగే 1000 రూపాయలు వాళ్ళని ఏంటంటే అక్కడ 10 క్యూ లైన్లు తిరిగేసిన తర్వాత డైరెక్ట్గా దర్శనం లైన్లోకి అయితే వాళ్ళని పంపించేశారు. కానీ 300 రూపాయల వాళ్ళని మళ్ళీ ఇక్కడ 3 రూమ్లు ఉంటాయి కదా, అందులో ఒక రూమ్ డైరెక్ట్ ఇచ్చేసాడు. కానీ ఇంకొక 2 రూమ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క రూమ్లో 12 క్యూ లైన్లు ఉన్నాయి. అలా 2 రూమ్లో 2, 12, 24 క్యూ లైన్లు తిరిగిన తర్వాత అప్పుడు గుడి దగ్గరలో ఉన్న దర్శనం క్యూ లైన్లకు అయితే వచ్చామండి. మొత్తంగా ఒక 100 క్యూ లైన్లు అయితే తిరుగుంటాము.
అలాగే ఇక్కడ వచ్చేసి 1000 రూపీస్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ 10 క్యూ లైన్లు తిరిగిన తర్వాత రూమ్స్లోకి రాకుండా డైరెక్ట్గా దర్శనం క్యూ లైన్లోకి అయితే వచ్చేసారు. ఇప్పుడు మేము వెళ్ళేది 300 రూపాయల క్యూ లైను, మా పక్కన ఉన్నది 1000 రూపీస్ క్యూ లైను, ఆ చివర ఉన్నది 1500 రూపాయల క్యూ లైన్ అండి. 1500 రూపాయలకి వాళ్ళకి ఏంటంటే ఎక్కువ క్యూ లైన్లు అయితే ఏమీ ఏర్పాటు చేయలేదు, డైరెక్ట్గానే లోపలికి వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేశారు. అంటే ఒక 10 క్యూ లైన్లు ఎన్నో పెట్టుంటారు, మాకైతే 100 పెట్టారండి. ఇంకా ప్రీ దర్శనంలోకి వెళ్ళుంటే ఎన్ని క్యూ లైన్లు ఉంటాయో అర్థం చేసుకోండి. ఇక్కడే ఇది నేను మీకు చూపిస్తున్నాను, ఇది ప్రీ దర్శనం వాళ్ళ క్యూ లైన్ అండి. వాళ్ళు ఏంటంటే ఇక్కడే కాకుండా నేను మళ్ళీ మీకు ఒక బిల్డింగ్ అనేది చూపిస్తాను, వెళ్ళేటప్పుడు అయితే తీసాను అది వీడియో. ఆ బిల్డింగ్లో 3 ఫ్లోర్లు ఉంటాయి, ఆ 3 ఫ్లోర్లు తిప్పి మళ్ళీ అక్కడ నుంచి తీసుకొచ్చాడటండి దర్శనానికి. ఇంకా మాకైతే దర్శనం ఎంత బాగా జరిగిందంటే నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. నేను 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు కూడా ఇంత బాగా నాకు దర్శనం అవ్వలేదు, ఇప్పుడైతే చాలా బాగా అయింది. 6 o'clock అయ్యేసరికి మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. 2:30కి మేము క్యూ లైన్లోకి వెళ్తే 6 అయ్యేసరికి దర్శనం అయితే అయిందంటే 3.5 గంటల టైం అయితే పట్టింది. 3.5 గంటలు కూడా అలా తిరుగుతానే ఉన్నామండి, ఎక్కడ కూడా అలసట ఏం అనిపించలేదు. చాలా బాగా దర్శనం అయ్యేసరికి ఇంకా ఇవన్నీ కూడా మర్చిపోయామన్నమాట, అంత బాగా దర్శనం అయితే పూర్తయిందండి. ఇంక దర్శనం పూర్తయి బయటకు వచ్చిన తర్వాత మీకు జనాలు చూపిస్తున్నాను చూడండి, వీళ్ళందరూ కూడా దర్శనమై బయటకు వచ్చిన వాళ్ళు, వీళ్ళే ఎంతమంది కనిపిస్తుంటే ఇంకా దర్శనానికి ఇంకా వెయిట్ చేసేవాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో అన్నీ కూడా చూపిస్తాను. ఇంక దర్శనం చేసుకుని బయటికి రాగానే మనకి ఇక్కడ మెడికల్ క్యాంపులు కూడా ఉన్నాయండి. అంటే చాలా దూరం తిరుగుతాం కదా, ఏమైనా కాళ్ళు నొప్పులు ఉన్నాయి ఏమన్నా ఇక్కడ మనకి ట్యాబ్లెట్స్ అవి ఇస్తున్నారు. అలాగే వాటితో పాటుగా ఇక్కడ లడ్డూలు కూడా ఇస్తున్నారండి. మనం మామూలు టైంలో వెళ్తే లడ్డు కానీ పులిహోర కానీ ప్రసాదం కొనుక్కుంటూ ఉంటాము. ఇంకా ఈ రోజు ఏంటంటే ఎక్కడ కూడా ప్రసాదాలు అయితే ఏమి అమ్మడం లేదు, ఆ లడ్డూనే మనం ప్రసాదంగా ఇంకా తీసుకుని వెళ్ళాలి. చిన్న చిన్న లడ్డూలు అయితే వెళ్ళిన ప్రతి ఒక్కరికి అయితే ఇస్తున్నారండి. ఇంక ఇదే మెడికల్ క్యాంప్ అనమాట. చాలామంది కాళ్ళ నొప్పులకి అవి ట్యాబ్లెట్స్ అయితే తీసుకుంటున్నారు. అలాగే ఇక్కడ వచ్చేసి బుల్లి నరసింహస్వామి వేషధారణ అండి, చాలా బాగా వేశాడు కదా ఆ అబ్బాయి. ఇంకా 100 క్యూ లైన్లు తిరిగిన తర్వాత మాకైతే మొత్తం ఎనర్జీ అంతా అయిపోయింది. ఇంక ఇక్కడ అన్నదానంలోకి వెళ్దాము అని చెప్పి అన్నదానానికి అయితే వచ్చాము. ఇంకా మేము వెళ్ళేసరికి 6 అయింది కదా, ఆ టైంలో ఏంటంటే సాంబార్ రైస్, కేసరి, అలాగే దద్దోజనం కూడా పెట్టారంట. మాకు దద్దోజనం మేము వెళ్ళేసరికి దద్దోజనం అయితే అయిపోయింది. ఇంక మార్నింగ్ నుంచి అన్నదానంలో అవే పెట్టారటండి. ఎంతమంది జనాలు కంట్రోల్ చేయాలి అంటే మామూలుగా రైస్ వేసి కూరేసి పచ్చడేసి కూర్చోబెడితే అవ్వదు కదా, సుమారుగా ఒక 10 లక్షల మంది అయినా స్వామివారి దర్శనానికి వచ్చి ఉంటారండి, అంతమంది జనాలు అయితే ఉన్నారు. అలాగే ఇంకా మేము దర్శనం పూర్తి బయటకు వచ్చేసరికి ఇంకా నైట్ అవుతుంది కదా, ఇంకా లైటింగ్ అయితే పెట్టారు చూడండి రాజగోపురానికి, చాలా బాగా కనిపిస్తుందని చెప్పి ఫొటోస్ తీసుకుంటున్నాం. కానీ అందరు మొహాలు జిడ్డుగా అయిపోయాయండి, ఎప్పుడో మధ్యాహ్నం వచ్చాం కదా, ఇంకా అందరి ఫేస్లోనే అలసట అయితే కనిపిస్తుంది. కానీ అందరికీ దర్శనం బాగా అయ్యేసరికి అలసట అనేది ఫేస్లో కనిపిస్తుంది, కానీ మాకైతే అనిపించలేదు అనమాట. అంత బాగా దర్శనం అయితే అయ్యింది. 2 ఇయర్స్ బ్యాక్ నేను వెళ్ళానండి, అప్పుడు అంతలా దర్శనం అయితే నాకు సాటిస్ఫై అవ్వలేకపోయాను. కానీ ఈ సంవత్సరం నిజంగా స్వామివారి దర్శనం చాలా చాలా బాగా జరిగింది. దాంతోపాటుగా నేను ఇంకొక శుభవార్త కూడా విన్నానండి. అదేంటంటే స్వామివారి దర్శనం పూర్తవగానే నా మొబైల్ చూసుకుంటే మానిటైజేషన్ అయితే ఆన్ అయిపోయింది. ఇంతకుముందు నా మానిటైజేషన్ పోయింది కదండి, అది నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా. ఇంకా స్వామివారి దర్శనం ఎప్పుడైతే పూర్తి చేసుకుని వచ్చి మొబైల్ ఆన్ చేసి చూసానో నా మానిటైజేషన్ నాకు తిరిగి వచ్చింది అనేది చూసానండి. ఇంకా నా ఆనందానికి అవధులు లేవన్నమాట. ఇలా స్వామివారి దర్శనం అయ్యిందో లేదో నా మానిటైజేషన్ నాకు తిరిగి వచ్చింది అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అలాగే నేను ఇందాక చెప్పాను కదా ఫ్రీ దర్శనం వాళ్ళ బిల్డింగ్ అని చెప్పి, అదేనండి ఆ బిల్డింగ్. ఇది ఫ్రీ దర్శనం వాళ్ళ క్యూ లైన్ అనమాట. ఆ బిల్డింగ్లో 3 ఫ్లోర్లు ఉంటాయట, ప్రతి ఫ్లోర్లో చాలా క్యూ లైన్లు ఉన్నాయట. ఒక్కో ఫ్లోర్లోనే ఆ క్యూ లైన్లు తిరుగుతూ అలా 3 ఫ్లోర్లు తిరిగి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత గుడి ఎదురుగా ఉన్న ఓపెన్ ప్లేస్లో ఉన్న క్యూ లైన్లు అంచి లోపలికి అయితే వెళ్ళాలండి. అలాగే మాకు దర్శనం పూర్తి మేము వెళ్తుంటే వచ్చే బస్సులు వెళ్తూనే ఉన్నాయి, అలాగే ఇంకా జనాన్ని తీసుకొచ్చే బస్సులు తీసుకొస్తూనే ఉన్నాయి. అర్ధరాత్రి 2 అయ్యే వరకు కూడా ఈ స్వామివారి నిజరూప దర్శనం అయితే అలా జరుగుతూనే ఉందంటండి. ఇంకా మేమైతే ఒక బస్సు మా ఎదురుగానే ఆపడం వల్ల చక్కగా మేమైతే ఎక్కువ కూర్చున్నాం. కానీ బస్సు ఎక్కేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడ్డామండి. అసలు చాలా బస్సులు ఉన్నా సరే మన వాళ్ళు ఏంటంటే ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయలేరు కదా, అలా కుమ్ముకుంటూ తోసుకుంటూ బస్సులు అయితే ఎక్కారండి. బస్సు ఎక్కేటప్పుడు మాత్రం చాలా చాలా ఇబ్బంది పడ్డాము. అక్కడ ఉన్న పాపం పోలీసులు వాలంటీర్లు అందరూ కంట్రోల్ చేద్దామని చూశారు, కానీ ఎవరికి వాళ్ళు మాట వినట్లేదండి. ఒక బస్సు వచ్చిందంటే ఆ బస్సు వెనకతలే పరిగెడుతున్నారు. అలాగే ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఇది 1500 రూపాయల క్యూ లైన్ అండి. ఈవినింగ్ అయ్యేసరికి 1500 రూపాయల క్యూ లైన్లో టికెట్ లేని వాళ్ళకి 1000 రూపాయల వాళ్ళని 300 వాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని అయితే వదిలిపెట్టేశారట. అందుకే 1500 రూపాయల క్యూ లైన్ అయితే అంత రద్దీగా అయితే అనిపిస్తుందండి.
తోటి. ఇంకా స్వామివారి దర్శనం పూర్తి చేసుకుని మేమైతే కిందకైతే దిగుతున్నాము. ఇంకా చల్లగాలికి ఇంకా ఉదయం నుంచి అలసిపోయి ఉంటున్నామా, చాలా నిద్ర అయితే వచ్చేస్తుంది అనమాట. కానీ ఆ స్వామివారి దర్శనం చేసుకున్నాం కదా, ఆ స్వామివారు అలా కళ్ళ ముందు అయితే కనిపిస్తూ ఉన్నారనమాట. అంత బాగా దర్శనం అయితే పూర్తయింది. బస్సులు కొండ మీదకి తీసుకెళ్లేటప్పుడు అడవివరం నుంచి తీసుకెళ్లారండి. తీసుకొచ్చేటప్పుడు మనకి మెట్ల మార్గం ఉంటుంది కదా, అక్కడికి తీసుకొచ్చి అయితే దించేశారు. ఇంకా అక్కడ నుంచి ఆటో పట్టుకుని హనుమంత్ వాక్ వరకు వచ్చి మళ్ళీ హనుమంత్ వాక్ నుంచి మధురవాడికి బస్సు ఎక్కొచ్చి ఇంటికి చేరేసరికి నైట్ 9 అయితే అయ్యింది. ఇంకా మధ్యాహ్నం టైంలో వెళ్ళడం వల్ల మాకు ఇంకా తొందరగానే దర్శనం అయితే పూర్తయిందని మాకైతే అనిపించింది. ఇంకా మార్నింగ్ ఫ్రీ దర్శనానికి వెళ్ళిన వాళ్ళకి కూడా చాలా టైం అయితే పట్టిందటండి. చూసారు కదా ఫ్రెండ్స్, సింహాచలం స్వామివారి నిజరూప దర్శనం మాకు ఎంత టైంలో పూర్తయిందని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. మీకు కనుక ఈ వీడియో ఇచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్కి మానిటైజేషన్ తిరిగి వచ్చింది కాబట్టి ఇంకా హై పాయింట్స్ కూడా ఇచ్చేయచ్చు. ఈ వీడియోకి మీకు ఎన్ని హై పాయింట్స్ ఇవ్వాలనుకుంటే అన్ని హై పాయింట్స్ ఇచ్చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. తప్పకుండా లైక్ చేసేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.